నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ నేను మీ నరేష్ మళ్ళీ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీగా గొడవలు నడుస్తున్నాయి దీనికి అంతటికి కారణం అల్లు అరవింద్ ఆయన మొన్న ఒక ఈవెంట్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో మాట్లాడుతూ ఆయన గురించి కామెంట్ చేస్తూ ఈయన సినిమాలు తీస్తారండి ఒక సినిమా ఎటపోతుంది ఇంకో సినిమా ఏడికి పోదు ఆయన వాంటెడ్లీ ఐటీ రైట్స్ చేయించుకుంటాడు అని కొంచెం ప్రౌడిష్గా గేమ్ చేంజర్కి ఇండైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది చాలా వరకు కూడా అల్లు అరవింద్ని చాలామంది తిడుతూ ఆ వీడియోస్ పైన మనం చేసిన వీడియోస్ పైన మన సెసిటీవీ నటికుమార్ గారితో చేసిన ఇంటర్వ్యూ పైన కూడా చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది అల్లు అరవింద్ ఆయన కన్నింగ్ అని కావాలనే గేమ్ చేంజర్కి సంబంధించి కామెంట్ చేసిందని ఇక్కడ అల్లు అరవింద్ ఎవరు రామ్ చరణ్ ఎవరు అల్లు అరవింద్ సొంత చెల్లెలి కొడుకు రామ్ చరణ్ ఆయన సినిమా కోసం ఆయన ఈ విధంగా కామెంట్ చేయడం ఏందని చెప్పేసి అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళ చనిపోవడం కానీ లేకపోతే ఫ్యాన్స్ అల్లరి కానీ ఇవన్నీ తర్వాత వచ్చిన సినిమాలపై పడ్డాయి ముఖ్యంగా గేమ్ చేంజర్ పైన అల్లు అర్జున్ పుష్ప సినిమా చాలా ఎఫెక్ట్ పడింది అల్లు అర్జున్ సినిమాకు ముందు బెనిఫిట్ షోలు ప్రీమియర్స్ టికెట్ల రేట్లు పెంచడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ గేమ్ చేంజర్కు సినిమా రేపు రిలీజ్ ఉన్నప్పుడు సినిమా రేపు రిలీజ్ అవుతుందన్నప్పుడు ఆ పండుగ ఇంకా సంక్రాంతి పండుగ సందర్భంలో గేమ్ చేంజర్ రిలీజ్ అయింది రిలీజ్కి ముందు రోజు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ పెద్ద హబ్ సినిమాలు రిలీజ్కి అలాంటి దగ్గర కూడా గేమ్ చేంజర్ లాంటి మెగా కాంపౌండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి హంగులు ఆర్భాటాలు సెలబ్రేషన్సే లేవు అసలుకి ఇదంతా కూడా పుష్ప ఎఫెక్ట్ తర్వాత సినిమా ఈ రోజుల్లో అంటే చాలా కామెంట్లు కూడా వచ్చినాయి నేను కొత్తగా చెప్పడం కాదు చాలా సినిమాలు చూస్తుంటే విలనిజం లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి ఒక మంచి హీరో మంచి హార్డ్ గల్న హీరో లేకపోతే మంచి అధికారి స్టోరీ సినిమా గేమ్ చేంజర్ ఒక అధికారి సొసైటీకి మంచి చేస్తుంటే స్టాలిన్ లాంటి సినిమాలు ఎవరు ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు పుష్ప ఏ విధంగా ₹1 లేని వ్యక్తి కోట్లకు ఎట్లా వెళ్ళినాడు కోట్లు ఎట్లా సంపాదించిండు రాంగ్ రూట్లో డబ్బులు ఏ విధంగా సంపాదించిండు అక్కడ సినిమాలో హీరో చేసింది స్మగ్లింగ్ చేసేది తప్పు అక్రమంగా డబ్బులు సంపాదించడం అలాంటి పుష్ప సినిమా చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు గేమ్ చేంజర్లో ఒక మంచి అధికారి సొసైటీకి మంచి చేద్దామనుకున్న అధికారికి సంబంధించిన సినిమా గేమ్ చేంజర్ ఎవరు కూడా ఆ సినిమాని చూడడానికి లేదా ఆ సినిమా చూడడానికి ఇష్టపడలేదు సినిమా ఫ్లాప్ అని మాట్లాడడం జరిగింది ఒక్కో రోజులో అసలు డిసైడ్ చేస్తున్నారు సినిమా హిట్టా ఫ్లాప్ అని చెప్పేసి ఏ సినిమా అయినా కూడా వేల మంది కష్టపడితేనే సినిమా ముందుకు వెళ్తుంది ఒక ప్రొడ్యూసర్ ఫైనాన్స్కి డబ్బులు తీసుకొచ్చి పెడితేనే సినిమా నిర్మాణం అవుతుంది సినిమాని ఒక్క రోజులో జడ్జ్ చేస్తున్నాం సో గేమ్ చేంజర్ పైన ఎఫెక్ట్ పడింది పుష్పకి సంబంధించి దీనికి సంబంధించి పుష్ప లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు అంటే దానికి ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఒక తెలుగు సినిమాకి చెప్పలేము 1200 1300 రూపాయల టికెట్ పుష్ప అల్లు అర్జున్ టైం అట్లా ఉంది మంచి కలెక్షన్స్ వచ్చినాయి కానీ ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సరిగ్గా ఆడకపోవడం సినిమా బాగున్నా సినిమా ఆడలేదు మిక్స్డ్ టాక్ చాలా వరకు బాగాలేదనే టాక్తో నడిచింది సో లాస్ అయినారు ప్రొడ్యూసర్ ఇక్కడ అల్లు అరవింద్ ఆయన చాలా ప్రౌడిష్గా మాట్లాడారు అంటే పుష్ప హిట్ అయింది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది అనే విధంగా అల్లు అరవింద్ మాట్లాడడం విమర్శలకు దారితీసింది ఇప్పుడు ఇదే డిబేట్ నడుస్తుంది అల్లు అరవింద్ గ్రేటా మెగాస్టార్ చిరంజీవి గ్రేటా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇమేజ్ని పట్టుకొని అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ అయినాడు అని కొంతమంది అంటే లేదు అల్లు అరవింద్కు ఉన్నటువంటి ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు తీసి చిరంజీవిని మెగా హీరో చేసినని కొంతమంది గొడవ పడుతున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఒకసారి నిర్మాత చిట్టిబాబుని లైన్లోకి తీసుకుందాము ఆయన చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో సార్ నమస్తే సార్ సార్ చిన్న డిబేట్లో ఉన్నా సార్ ఆన్లైన్ డిబేట్లో సార్ స్టూడియోలో ఉన్నాను స్క్రీన్ ముందు ఇప్పుడు ఈ మెగా వర్సెస్ అల్లు అరవింద్కి సంబంధించిన గొడవ జరుగుతుంది కదా సార్ రీసెంట్గా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ అల్లు అరవింద్ గేమ్ చేంజర్కి సంబంధించి దిల్ రాజు పైన కామెంట్ చేసిండు అనేది బాగా వైరల్ అయింది నిన్న మళ్ళీ చిరంజీవి గారు మాట్లాడింది అంటే లైలా ఈవెంట్లో చిరంజీవి మాట్లాడింది మీరు ఈరోజు కూడా డిబేట్లో పాల్గొనడం జరిగింది అసలు ఏం జరిగింది సార్ ఏది కరెక్ట్ అంటారు ఏది మొత్తం ఊరిని సోషల్ మీడియా చేస్తున్న అనవసరం అల్లరి చెప్తే ఎక్కడా తప్పు లేదు అల్లు అరవింద్ మాట్లాడింది ఒక వినూత్నమైన సందర్భం ఎప్పుడు ఎన్నడూ జరగని సందర్భం ఒక ప్రొడ్యూసర్ 2 సినిమాలు రిలీజ్ చేయటం ఒకే ప్రొడ్యూసర్ 2 సినిమాలు రిలీజ్ చేయటం అందులో ఒకటి దెబ్బతింటాం ఒకటి సక్సెస్ అవటం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనిపించడం ఈ వారంలో దిల్ రాజు అనేక ఇది చేసేసాడు అని సరదాగా చెప్పిన మాట ఆ మాటకి
దిల్ రాజు చక్కగా నవ్వుకుంటూ కునుక్కుంటూ నవ్వుకున్నాడు. కందకలేని దూరం కత్తిపేటకు ఎందుకని ఆయన అన్న మాటకి అనిపించుకు ఆ మాటకే ఆనందంగా జోక్ లాగా దాన్ని తీసుకుని ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు ఎంజాయ్ చేస్తుంటే మనం దాన్ని మీడియా ఏదో ఆయన అన్నాడు లేని అని ముక్కు చెవులు పెట్టి ఇంకొకటి అనవసర వ్యాఖ్యానం, అవసరపు రాద్ధాంతం. అది ఏమి జెన్యున్ గా జనరల్ గా జరిగిన మాట వాస్తవము. ఇంతవరకు నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడం, ఒకేసారి రిలీజ్ చేయడం, ఒకటి దెబ్బతింటాం, ఒకటి సక్సెస్ అవటం, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అవ్వడం, ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు జరగల. ఫస్ట్ టైం జరిగింది, వినూత్నమైన పరిస్థితి అని చెప్పాడు ఆయన. దాంట్లో ఏముంది, దీంట్లో దాని గేమ్ చేంజర్ విమర్శించడం ఏముంది, గేమ్ చేంజర్ దెబ్బతింటం వాస్తవం, సంక్రాంతి వస్తున్నాం సక్సెస్ అయ్యేది వాస్తవం, ఇన్కమ్ ట్యాక్స్ రావడం వాస్తవం అని చెప్పాడు. ఈ వినూత్నమైన సన్నివేశం ఇది అది ఎంజాయ్ చేశాడు దిల్ రాజు కూడా. కమలకు లేని తర్వాత కత్తిపేటకు అన్నట్టు ఆయనకు లేని బాధ మనకేదో పట్టుకున్నట్టు ఆయన ఏదో అన్నాడు దిల్ రాజు విషయంలో. ఇవన్నీ పిచ్చి పొడవలు లేని గాలి సోది తప్పితే ఇంకేం లేదు. ఈ నిన్న చిరంజీవి మాట్లాడింది సార్, చిరంజీవి మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడి చిరంజీవి అందరూ ఒకటే, ఇండస్ట్రీలో అందరూ ఒకటే. ఒక సినిమా సక్సెస్ అయితే పుష్ప సక్సెస్ అయితే నా మేనల్డ్ సినిమా సక్సెస్ అయితే నేను సంతోషించిన. ఇవన్నీ ఫ్యాన్స్ మధ్య తప్పితే ఇంకోటి లేదు. మేమందరం ఒకటే, ఫ్యాన్స్ మధ్య తేడాలు వస్తూ ఉంటాయి. ఈ జనరల్ ఆనాటి నుంచి రామారావు నాగేశ్వర గారు, రామారావు కృష్ణ గారు, నాగేశ్వరరావు కృష్ణ గారు ఈ వివాదాలు జరిగినప్పుడు అలాంటి మాటలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఏమీ లేదు. హలో సార్ చెప్పండి. చెప్పండి. చిరంజీవి మాట్లాడిన దాంట్లో సవ్యంగా ఆనాటి నుంచి కృష్ణకి రామారావు గారికి జరిగినప్పుడు కానీ, కృష్ణకి నాగేశ్వరరావు గారికి జరిగినప్పుడు కానీ, రామారావు నాగేశ్వరరావు గారి మధ్య జరిగినప్పుడు అప్పుడు కూడా ఈ ఫ్యాన్స్ గొడవలు ఉండి, చిన్న చిన్న గొడవలు ఉండి, అవి అప్పుడు హీరోలు ఇవే మాట మేమంతా ఒకటే, మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవించుకుంటాం. అదే మాట చిరంజీవి సవ్యంగా చెప్పాడు. చిరంజీవి నన్ను అన్న మాటల్లో ఎక్కడా ఒకరిని ఎత్తిందో ఒకరిని తగ్గించిందో లేదు. విశ్వసేన ఆమె అందరూ మిత్రులే, విశ్వసేనకి వెళ్తారా అని అడిగారు, ఎందుకు వెళ్ళకూడదు అన్నాను. జెన్యున్ గా మాట్లాడారు. దాంట్లో విమర్శకు కానీ ఒకరిని కిందపరిచింది ఏమీ లేదు. ఇంకా ఏదైనా టాపిక్ మాట్లాడితే చిరంజీవి మాట్లాడిన మాటలో టాపిక్ ఏదైనా ఉంటే ప్రజారాజ్యం యొక్క రూపాంతరం చెందింది జనసేన అన్నారు, అది టాపిక్. ప్రజారాజ్యం ఎలా జనసేన రూపాంతరం చెందింది అన్నాడు. ప్రజారాజ్యం కాంగ్రెస్ మద్దతుగా, కాంగ్రెస్ ప్రోత్సాహంతో పార్టీ నిర్మాణం అనేది కాంగ్రెస్ తోటి విలీనమైన ప్రజారాజ్యం. కాంగ్రెస్ ని పంచలోడదంతాను, పంచలోడు తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఎట్లా ప్రజారాజ్య రూపాంతరం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి తాళం వేస్తున్నాడు. అంటే బీజేపీ ఇప్పుడు ఈయన ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ కి తోడుగా ఉండి కాంగ్రెస్ అన్నతోటి కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అలాగే రేపు జనసేన బీజేపీ తోటి విలీనం అవుతా ఏమన్నాడు ఆయన అన్నదానికి అర్థం ఏంటి? ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేన అంటంలో ఆయన యొక్క క్లారిఫికేషన్ ఏంటి? అది ప్రశ్న. టాపిక్ అది టాపిక్ ఆయన మాట్లాడేదాన్ని. లేదా అన్ని ఉన్ని మనం అవర్చిల్లర్ గా ఇలా పోగేసుకుని ఏదో మాట్లాడతారంటే అవన్నీ వేస్ట్ టాపిక్. కానీ అల్లు అరవింద్ వల్ల చిరంజీవి ఎదిగినాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్ కొంతమంది ఏమో. చిరంజీవి వల్ల అల్లు అరవింద్ వాస్తవం. ఇద్దరు ఒకళ్ళ వల్ల ఒకళ్ళు. చిరంజీవి అనే వ్యక్తి ఇండస్ట్రీలో అడుగు పెట్టే నాటికి అల్లు రామయ్య గారు ఒక పెద్ద స్టారు, పెద్ద ఆర్టిస్టు. అల్లు అరవింద్ అప్పటికే బండ్రోజు భార్య, ఇలా 4 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. అలాగే అల్లు రామలింగ గారు అల్లుడు ఎప్పుడు అయ్యాడో చిరంజీవి ఇండస్ట్రీకి బంధువు అయ్యాడు. ఇండస్ట్రీకి అల్లు రామలింగ గారు అందరికి బంధువు. అందరి మంది మన రామలింగ గారు అల్లుడు మామూలు వచ్చిన ఆర్టిస్ట్ కాదు అల్లుడు. అలాగూ అల్లు అరవింద్ పక్కబలంగా చేరాడు. డేట్లు చూస్తున్న వెంకట బాబును పక్కకు పెట్టి అల్లు అరవింద్ డేట్లు డైరీ తన చేతిలో పెట్టుకుని ఆయన ఎదుగుదలకి ఒక ఖైదీ సినిమా వచ్చేదాకా ఆయన ఎదుగుదలకి మెట్టు ఎదగటానికి అల్లు అరవింద్ యొక్క ఇండస్ట్రీలో అతనుకున్న అనుభవం, ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రాక్టీస్. ఒక రామారావు గారు రాజకీయాలకు వెళ్తే ఆ గ్యాప్ మరొకరు పట్టుకోకుండా అరవింద్ దాన్ని చిరంజీవి ఆ మెట్టెక్కేదాకా చేశాడు. అలాగే కృష్ణ గారు లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఆ గ్యాప్ ఇంకో హీరో కాకుండా ఆ గ్యాప్ ని చిరంజీవి అందుకునేటట్టు ఆ మెట్టు కూడా అరవింద్ తోడ్పడబడ్డాడు. ఆయన ఎదుగుదలకి ఈయన తోడ్పడబడ్డాడు. ఆయన మెగాస్టార్ అయినాక ఈయన మెగా ప్రొడ్యూసర్ అవడానికి ఒకరికి కూడా ఉపయోగపడ్డాడు.
ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు, వాళ్ళిద్దరూ ఒకళ్ళ వల్ల ఒకరికొకరు బాగుపడరు, ఒకరికొకరు సహాయపడ్డారు, ఒకరికొకరు ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. రైట్ సార్, అది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రైట్ సార్. మొత్తానికి నిర్మాత చిట్టిబాబు కూడా చెప్తున్న మాట ఏంది అంటే, ఇక్కడ అల్లు అరవింద్తో మెగాస్టార్ చిరంజీవి ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్తో అల్లు అరవింద్ ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగినాడు. ఒకరికొకరు కలిసి ఎదిగినారు. ఇందులో అంతా సృష్టిస్తుంది అంత మీడియానే. అల్లు అరవింద్ కూడా పెద్దగా ఏం కామెంట్ చేయలేదు. దీన్ని లైట్ తీసుకోవాల్సింది, కావాలనే దీన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు అని చెప్పేసి దీన్ని ఒక ఇష్యూ లాగా చేస్తున్నారు. అనుకున్నంత ఇష్యూ ఏం లేదు. వాళ్ళు ఒకే ఫ్యామిలీ, ఒకటే కాంపౌండ్, మళ్ళీ వాళ్ళు ఎలాగైనా ఎండ్ ఆఫ్ ద డే కలుస్తారు. దీనిపైన డిబేట్లు కూడా అవసరం లేదు. ఇది కొద్ది మంది మధ్యలో నుండి క్రియేట్ చేస్తున్నారని చిట్టిబాబు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీకి సంబంధించి జరుగుతున్న ఇష్యూలో మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.